అఖిల భువన దీపం భక్త చిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రేమ ఆత్మబంధువులారా, ఆశీర్వాదం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ యొక్క భక్తి అనేటువంటి కార్యక్రమంలో ఈ కథలలో ఉన్నటువంటి వాటిని మనం విశ్లేషించుకుంటూ వాటి అంతర్భాగాలను తెలుసుకుంటున్నాము. కృతయుగం నుంచి ప్రారంభించి కలియుగంకి వచ్చినా కూడా కొత్తగా ఇంకొక సబ్జెక్టు వస్తుంది అనేటువంటిది లేదు అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయము. ఎన్ని యుగాలు జగాలు అయినప్పటికీ కూడా ఆ ఒక్క మొసలి గజేంద్రుడి కాలు పట్టుకుంటుంది, లేకపోతే ఆ ఒక ప్రహ్లాదుడిని ఆ ఒక హిరణ్యకశిపుడు ఎక్కడ ఉన్నాడు నీ యొక్క విష్ణువు అని చెప్పేసి అడగటం కథలే ఉంటాయి. లేదు, హిరణ్యాక్షుడు ఈ భూమిని చుట్టగా చుట్టేసేసి ఈ యొక్క స్థితిలోంచి కదుపుతున్నాడు అనేటువంటి ఈ కథలు తప్పితే ఎంత కాలమైనా కూడా కొత్తది కథ అనేటువంటిది రాదు. మరి ఈ కథలో ఉన్నటువంటి భాగం ఏమిటి? దీని లోతులకి మనం ఎలా వెళ్ళగలుగుతాము అనేటువంటిది మనం ప్రయత్నించాలి తప్పితే భాగవత సప్తాహం చేస్తున్నాం, లేకపోతే భగవద్గీత పారాయణం చేస్తున్నామంటే ఎంత చదివినా అవే తప్పితే కొత్తదంటూ ఇంకోటి ఏమీ రాదు. ఆ కొత్తదంటూ రానంతకాలము ఈ పాతదాన్ని పట్టుకునే మనం ప్రయత్నం చేయాలి తప్పితే అంతకన్నా మనకి మిగిలేటువంటిది మనకు వచ్చేటువంటిది కూడా ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ఈ కృష్ణ శతకకర్త చెప్తాడు, అందరూ సురులను ధనుజులు పొందగ క్షీరాబ్దిరందు పొలుపున నీవాస్ నందముగా కూర్మరూపమున మందరగిరి ఎత్తితౌర మాధవ కృష్ణ అని చెప్పేసి ఈ యొక్క కృష్ణ శతకకర్త చెప్పటం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఉన్నటువంటిది ఏంటంటే లోతులకి ఎక్కువగా వెళ్ళకూడదు, కానీ కొంతవరకైనా లోతుకు దిగాలి అనేటువంటి దాంట్లో అన్నట్టుగాను ఈ కూర్మము అనేటువంటిది ఇది శ్వాసకి సంబంధించినటువంటి ప్రాణాయామానికి సంబంధించినటువంటి విషయము. ఇది మనం ముందుగా గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఈ మత్స్యకూర్మ వరాహత్య నారసింహ వామన అనేటువంటి ఇవన్నీ కూడా ఈ యొక్క దేహంలో జరిగేటువంటి ప్రక్రియలే తప్పితే వేరే కొత్తగా ఎక్కడి నుంచో వచ్చేటువంటి కాదు. వీటిని ఏం చేశారంటే కథల రూపంలో చెప్పి ఈ యొక్క ప్రాణవాయువు ఎలా సంచరిస్తుంది, మత్స్యంగా ఎలా తిరుగుతుంది, కూర్మంగా ఎలాగుంటుంది, వరాహంగా ఎలాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఈ ప్రాణవాయువుకు సంబంధించినటువంటి విషయాన్నే ఈ యొక్క దశావతారాలుగా చెప్పటం జరిగింది. ఎందుకంటే ఎక్కువ లోతు దిగకూడదు, లోతు దిగితే దీని గురించినటువంటి విషయము గురువుల ద్వారా నేర్చుకోవాలి తప్పితే ఇలా వీడియోలు చూసి నేర్చుకుంటాము అనేటువంటిది జరిగేటువంటి పని కాదు. ఇప్పుడు ఈ కుంభమేళా ఇవి జరుగుతున్నాయి. ఈ కుంభమేళాలో ఈ యొక్క సాధువులైనటువంటి అన్ని రకాల సాధువులు కూడా నాగులు, సాకులు, ఘోరకులు
అఘోరకులు అని ఇలా రకరకాలైనటువంటి సాధు పొంగవులు వస్తున్నారు. ఇందులో మన భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరూ కూడా నాగ సాధువులుగా మారటానికి ప్రయత్నం చేయరు. 90% విదేశీయులే ఈనాడు ఈ నాగ సాధువులుగా ప్రయత్నం చేయడానికి గల కారణం ఏంటంటే ఈ దశావతారాలకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ నాగ సాధువులకి బాగా తెలుస్తుంది. ఈ యొక్క కూర్మావతారం అంటే ఏంటి, ఈ వరాహ అవతారం అంటే ఏంటి అనేటువంటిది మనకి కథాగమనంలో ఎలా చెప్పాడంటే, ఈ యొక్క అమ్మవారిని శ్రీ సూక్తంలో చెప్పేటప్పుడు ఆ యొక్క లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం అని చెప్పేసరి చెప్తూ హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రసస్రజాం అని చెప్పేసరి చెప్పడం జరిగింది. హిరణ్యవర్ణ ఒకటే, సువర్ణవర్ణ ఒకటే. మరి ఎందుకు 2 పదాలు వాడాడు? అటువంటి పదాలనే తీసుకొచ్చి హిరణ్యాక్షుడు అన్నాడు, హిరణ్యకశిపుడు అన్నాడు. ఎందుకు ఈ హిరణ్యము అని చెప్పేటువంటిది వాడటం జరిగింది? ఎన్ని పురాణాలు చదివినా, ఎంతకాలం గాడిద చాకిరీ చేసినా హిరణ్యము అనేటువంటి దానికి అర్థం తెలియదు. ఆ అర్థం తెలియనంతకాలం గాడిద చాకిరేవికి వెళ్ళి వచ్చిందన్నట్టుగా మిగులుతుంది తప్పితే ఇంకా ఏ విధమైనటువంటిది ఉండదు. హిరణ్య గర్భుడు అనేటువంటి పదాన్ని కూడా వాడుతూ ఉంటాం. ఎందుకు వాడుతున్నాం? ఆ హిరణ్యము అనేటువంటిది, హిరణ్యం అంటే బంగారమేనా? బంగారం అయితే అది ఆ పదాన్ని ఎందుకు వాడతాము అనేటువంటిది ఎవరికీ చలనం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే ఆ ఒక్క వరాహావతారం ఎత్తి ఆ హిరణ్యాక్షుడిని సంహరించేశాడు. ఈ కథ వినేసి చప్పట్లు కొట్టేసి మనం ఇంటికి వచ్చేస్తాము. అసలు జరిగేటువంటిది ఏంటి, ఆ జరిగేటువంటి క్రియలో మనం చూసేటువంటిది ఏంటి అనేటువంటిది చిన్న చిన్న శతకాలైనా కూడా పెద్ద పెద్ద పురాణాల్లాగా 1000 పేజీలు లేకపోతే ఒక 2000 పేజీలు కలిపినటువంటి రాయకుండా ఇక్కడ ఈ యొక్క కృష్ణ శతక కర్త ఈ కంద పద్యాన్ని రాశాడు. అందరు సురలను ధనుదులు పొందుగా క్షీరాబ్ది దరువ పాలును నీవా నందముగా కూర్మ రూపమున సుందరగిరి నెత్తి తౌర మాధవ కృష్ణ అని చెప్పేశాను. ముక్కు మూసేసి ప్రాణాయామం చెయ్యండి. కుడి ముక్కుతో తీసుకోండి, ఎడ ముక్కుతో తీసుకోండి, లేకపోతే ధ్యానానికి కుర్చీలో కూర్చుని చేయండి, లేకపోతే పడుకుని చేయండి, కూర్చుని చేయండి, నుంచుని చేయండి. ధ్యానము అనేటువంటిది ఇటువంటి ధ్యానాలు చేస్తే పిలవకుండా వచ్చేటువంటిది ఏంటంటే నిద్ర వస్తుంది తప్పితే అంతకు మించి వీళ్ళకి నిజంగా ధ్యానము అనేటువంటిది వస్తుంది అనేటువంటిది అసంభవమైన విషయము అనేటువంటి విషయాన్ని మనకి యాజ్ఞవల్కులు వారు చెప్పటం జరిగింది. ఈ విషయాలు ఏవి మనకు అవసరం లేదు. మనకి పుణ్యం వచ్చేసేయాలి అనేటువంటిది ఒక కాన్సెప్ట్ మన తాలూకు మనసులో ఉండిపోవటం, ఆ పుణ్యము అనేటువంటి దాని గురించి మనం ఏదైనా చేసి ఆ పుణ్యాన్ని మనం సంపాదించేసేయాలి అనేటువంటి పరిస్థితిలోనే ఉన్నాము. నిన్న రాత్రి నేను ఒక వీడియో చూడటం జరిగింది. ఇదే హైదరాబాద్ నుంచి ఒక 100 మంది ఈ యొక్క అలహాబాద్లో జరుగుతున్నటువంటి ఆ త్రివేణి సంగమంలో జరుగుతున్నటువంటి ఆ ఒక్క కార్యక్రమానికి వెళ్దామనుకుని చెప్పేసని వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి బస్సులో బయలుదేరటం జరిగింది. మంచి నిద్రలో ఉంటున్నటువంటి సమయంలో బస్సు మొత్తం అంటుకుపోయింది. వీళ్ళకి పుణ్యం బస్సులోనే వచ్చేసింది. త్రివేణి సంగమానికి వెళ్ళి ఆ కుంభమేళాలో స్నానం చేయవలసినటువంటి పని లేకుండా డ్రైవర్తో సహితము అందరికీ కూడా
ఆ యొక్క పరమాత్మ వీళ్ళకి మోక్షాన్ని ఇచ్చేశాడు. ఏ మోక్షం కావాలనుకో వీళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరారో ఆ మోక్షాన్ని బస్సులోనే ఇచ్చేశాడు. దీనికి అసలు ఏమిటి అనేటువంటి విషయాలు ఏవి కూడా మనకు అవసరం లేదు. ఎవరో చెప్తారు, మనం అక్కడికి వెళ్ళిపోతే మనకి పుణ్యం వచ్చేస్తుంది అని అంటే, మరి ఆ అలహాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు స్నానం చేస్తే వాళ్ళకి ఎంత పుణ్యం వచ్చింది? ఇటువంటి మనకేమీ అవసరం లేదు. ఎంత వ్యయ ప్రయాసలు కోర్చేనే మనం అలహాబాద్ వెళ్ళిపోవాలి, ఆ గంగానదిలో మునగాలి, పుణ్యం టన్నుల కొలది మూటలు మూటలు కట్టుకుని తెచ్చుకోవాలి అనేటువంటి పరిస్థితిలో ఉంటున్నాం తప్పితే, మనం చేసేటువంటి క్రియ మూలంగా మనం ఏమి పొందగలుగుతున్నాము, దాని మూలంగా మనం ఎటువంటి స్వప్రయోజనాలని ఆశిస్తున్నాము, ఎటువంటి స్వప్రయోజనాన్ని పొందాము అనేటువంటిది ఇక్కడ ఆలోచించవలసినటువంటి విషయం. కానీ ఎవరో చెప్తారు, ఈ యొక్క మగలో పుట్టి బొబ్బలో మాడిపోతుంది అన్నట్టుగా ఈ యొక్క సనాతన ధర్మంలో నుంచి ఎవరో ఒకళ్ళు లేచి వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని చెప్తారు. ఆ సిద్ధాంతం ఎంతకాలం నుంచి ఉంటుంది, ఆ సిద్ధాంతంలో అతను తరించాడా, అతనికి వచ్చినటువంటి ముక్తి ఏమిటి అనేటువంటి మనకి ఏమీ అవసరం లేదు. మనం ఏంటయ్యా అంటే ఆ చెప్పినటువంటి ఆ సిద్ధాంతం చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోయి వేళ్ళ మీద పడిపోయి వాళ్ళని రాసుకుని పూసుకుని అన్నట్టుగా తిరిగినంత మాత్రం చేత మనకి ఏ విధమైనటువంటి పుణ్యం కాదు కదా. ఈసవెత్తు కూడా మనకి ఏ ఒక్కటి కూడా రాదు అనేటువంటి విషయాన్ని నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం. మన ఋషులు వాళ్ళ జీవితాలని ఎంతో త్యాగం చేసి, యాజ్ఞవల్కుడు కానీ, మైత్రేయ మహర్షి కానీ, విశ్వామిత్రుడు కానీ, వశిష్ఠుల వారు కానీ, గౌతముడు కానీ, ఇలా మహర్షులందరూ కూడా ఈ ఒక సనాతన ధర్మంలో ఉండి ఈ సనాతనమైనటువంటి విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా ఏ విధమైనటువంటి దాపరికం లేకుండా చెప్పటం జరిగింది. కానీ మనకి అవేవి కూడా మనకు అవసరం లేదు. మనకి ఎవడో మధ్యలో వచ్చి కుడికాలు ఎత్తి ఎడంకాలు ఏదో భూమికి పెట్టి మనం ఒంటికాల మీద తపస్సు చేస్తే మోక్షం వచ్చేస్తుంది అనగానే వాడి దగ్గరికి వెళ్ళిపోతాం. వాడి ఆశ్రమంలో మనకి ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి ఆ ధనాన్నంతటినీ కూడా వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళకి ఊడిగం చేసుకుంటూ ఇంట్లో నలుగురు పిల్లలకి ఉండి పట్టలేమని చెప్పేసానని అంటారు. ఆశ్రమాలకు వెళ్ళి గిన్నెలు చెంబులు అంట్లు తోముకుంటూ ఆశ్రమాన్ని శుభ్రపరచడానికి మాత్రమే వీళ్ళకి శక్తి ఉంటుంది ఈ ఆడవాళ్ళకి. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు పుణ్యము అని చెప్పేసని టన్నులు కొలిది సంపాదించుకుందామని వెళ్తే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా అలహాబాద్కి ప్రయాణమైనటువంటి బస్సు మధ్యలోనే వాళ్ళకి పుణ్యం వచ్చేసింది. వాళ్ళు ఏం కోరుకుని వెళ్ళారో ఆ ఒక కోరిక అలహాబాద్కి వెళ్లకుండానే వాళ్ళ దేహాలన్నీ కూడా ఆ ఉన్నటువంటి ఆ దేహంలో ఉన్నటువంటి జీవుడు అనంత వాయువుల్లోకి వెళ్ళిపోయాడు. కనుక ఇటువంటివి ఈ తొక్కిసలాటలు ఈ వీటిల్లో వెళ్ళి సాధించేటువంటి మన పుణ్యం ఏమిటి? అక్కడికి వెళితేనే మనకు పుణ్యం వస్తుందా? మన ఇంట్లో కూర్చుని మనం ఆరాధిస్తే మనకి రాదా? ఇందుగలడు అందులేడని సందేహము వలదు అని చెప్పేసిన ప్రహ్లాదుడు చెప్పాడని చెప్పని భాగవత సప్తాహం చేస్తూ ప్రహ్లాద చరిత్రలో ఉన్నటువంటి పద్యాలన్నీ కూడా కడతాలు పట్టుకుని చదువుతాము. కానీ మనకున్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే అక్కడికి వెళ్ళి ఆ జనాలందరినీ చూస్తే కానీ మనకి ఆ ఆహ్లాదం కానీ ఆ ఆనందం కానీ ఉండదు అనేటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నామంటే మన తాలూకు స్థితి ఎలాగున్నది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయం. ఇక్కడ ఈ యొక్క కృష్ణ శతక కర్త చెప్తున్నది ఏంటంటే, ఆ క్షీరాబ్ది అనేటువంటి ఆ పాలసముద్రాన్ని చిలుకుతున్నప్పుడు ఆ మందరగిరి ఒక వైపుకి ఒరిగిపోతే అప్పుడు ఆయన కూర్మావతారంగా ఆ ఒక్క మందరగిరిని పైకి లేపి ఆ ఒక్క
సైన అన్నట్టుగానే ఆ క్షీరాబ్ది సైనుడు ఆ యొక్క మందరగిరితో ఆ యొక్క అమృతాన్ని ఆ పాల సముద్రం నుంచి తీసుకురావటం జరిగింది అని చెప్పేసి ఈ యొక్క పద్యంలో చెప్తున్నటువంటిది అన్నమాట. అందరూ సురలను ధనుజులు పొందుగ క్షీరాబ్ది గరువ పలుపున నీవా నందముగా కూర్మరూపమున మందరగిరి ఎత్తితౌర మాధవ కృష్ణ అనేటువంటిది. ఈ యొక్క పద్యాన్ని ఎందుకు ఇంత చక్కగా రాసుకొచ్చారు అని అంటే, ఈ యొక్క ధనుంజయము కూర్మము అనేటువంటి వాయువులన్నింటితో కలిపినటువంటి దశావతారాలకు సంబంధించినటువంటి వాయువు ఈ ప్రాణవాయువుని ఈ కూర్మావతారంలో ఎత్తితే ఆ ఒక్క మందరగిరి లాంటిది ఎలాగైతే అంత బరువు కలిగినటువంటి పర్వతం మీదకి లేచిందో అటువంటి పరిస్థితిలోనే మనలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాణవాయువు మూలంగా జీవుడు పైకి లేస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ కృష్ణ శతకకర్త ఎంతో చక్కగా చెప్పటం జరిగింది. ఇది ఏమీ కూడా లేకుండా, ఒక గురువుని ఆశ్రయించటం లేకుండా, ఏదో ఇంత విభూతి పెట్టికట్లు పెట్టుకోగానే మీరు కుడిముక్కు మోయండి, లేకపోతే ఎడముక్కు మోయండి, కళ్ళు మూసుకోండి, కుర్చీలో కూర్చోండి, పడుకోండి, లేకపోతే యూఫోన్ బెడ్ వేసుకుని పడుకున్నా సరే మీరు చేస్తే అది ధ్యానమే అవుతుంది అని అంటే, యూఫోన్ బెడ్ వేసుకుని పడుకుంటే వచ్చే ధ్యానంగా నిద్ర వస్తుంది అనేటువంటి విషయం పెద్దవాళ్ళందరూ చెప్పేటువంటిది. కనుక ఈ ఋషులంతా తెలివి తక్కువతనంగా ఈ యొక్క ధ్యానం గురించినటువంటి దాంట్లో వాళ్ళు అరణ్యాల్లో ఎందుకుండి చేశారు అనేటువంటిది అసలు కొంచెం కూడా ఆలోచించటం లేదు. ఎవడో ధ్యానం గురించి నేర్పుతారు, లేకపోతే ఒక 2000 రూపాయలు తీసుకుని కుండలిని కదుపుతారు. వాళ్ళ కుండలి విద్యని కదిపి మీకు ఏదో ఒక స్థితికి తీసుకెళ్తారు అంటే, కుండలి కదలాలంటే 2000 రూపాయలు ఇవ్వాలా? ఇంట్లో ఇచ్చి కూర్చుని ఇంట్లో చేస్తూ ఉంటే కుండలిని కదలదా? దాని ప్రక్రియ ఏమిటి అనేటువంటి గురువు దగ్గర కూర్చుని నేర్చుకుందాం అనేటువంటిది లేదు. ఎంతసేపు కూడా ధనం ఇచ్చి ప్రలోభపరుచుకుని గురువుని కానీ దైవాన్ని కానీ భగవంతుడిని కానీ ధనంతో కొనేద్దాము అనుకుని చెప్పేసని ప్రయత్నం చేస్తున్నారు తప్పితే, వీళ్ళు సాధన చేద్దాము, వీళ్ళు కష్టపడదాము, వీళ్ళ శరీరాన్ని కష్టపెడదాము అనేటువంటిది లేదు. ఎంతసేపు శరీరం సుఖంగా ఉండి ఈ ఒక సుఖ సంతోషాలతో ఉండి తనువు నిక్కంబంచు మోహార్ణవ భ్రాంతించెంది చరించుచుండు గాని నీ యందు పరమార్థంబైన నీ యందు దా చింతాకంతయు చింతనిల్పడు కదా శ్రీకాళహస్తీశ్వర అని చెప్పేసి కాళహస్తీశ్వర శతకంలో దుర్జటి కవి రాసుకొస్తారు. ఎంతసేపు మనం డాలర్లలోనూ రూపాయల్లోనూ తీసుకెళ్ళి ఆ ఒక సన్నాసిగా ఆ మఠంలో ఇచ్చేసేసి మనం ఏదో ముక్తి సంపాదిద్దాం అనుకుంటున్నాం తప్పితే, మనం సాధన చేద్దాము, మనం కష్టపడదాము, మనం ఎందుకు ఇవ్వాలి ఈ ధనాన్ని అనేటువంటి విషయాన్ని ఏ మాత్రము కూడా ఆలోచించకుండా నేటి తరంలో ఎలాగుందంటే, ఎవరన్నా కాషాయ బట్టలు కట్టుకుని కనిపిస్తే చాలు పాపం అన్నట్టుగా వాడి కాళ్ళ మీద పడిపోతారు. లేదే పడికట్టు మాటల్లాగా ఏవో 4 మాటలు చెప్పగానే ఆ ఒక్క మనిషిని పట్టుకుని చాలా మహానుభావుడు అని అంటారు. ఇటువంటి వాటికే అలవాటు పడిపోయారు తప్పితే, నిజంగా మనం చేయాలా ఈ యొక్క సాధన క్రియ ఎలాగా సాధన చేయటానికి ఆ గురువు మనకి నేర్పేటువంటిది ఏంటి అనేటువంటి విషయాలేవి కూడా అవసరం లేకుండా వీళ్ళు తీసుకెళ్ళి దక్షిణ అనేటువంటి పేరుతో ఆ గురువులకి ఈ ధనాన్ని ఇవ్వటం జరుగుతోంది. కనుక ఒక బ్రహ్మ విద్యా సాంప్రదాయం తెలిసినటువంటి గురువుని ఎన్నుకొని ఆ గురువు ద్వారా ఆ వెంకటనాథుడి కృపతో మనకి సరైన మార్గంలో ఆ ఒక్క మార్గబంధువే శరణమయ్యప్ప అని చెప్పేసని అన్నట్టుగా మనకి ఈ యొక్క బ్రహ్మ విద్యా సాంప్రదాయం నుంచి మనకి ఈ యొక్క ధ్యానం అలవడేటట్టుగా పతంజలి గారు చెప్పినటువంటి ఆ ధ్యానం మనకు వచ్చేటట్టుగా ఆ వెంకటనాథుడిని పాదాలను ఆశ్రయిస్తూ
స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప.